Hi students, good morning one and all. Today's topic is demonetization, advantages and disadvantages of demonetization. అంటే నగదు ఉపసంహరణ అంటే ఏంటి, ఈ నగదు ఉపసంహరణ వలన లాభాలేంటివి, నష్టాలేంటివి, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి లోపాలు ఉన్నాయి, డిమానిటైజేషన్ వల్ల జరిగే నష్టాలేంటివి, చేకూరే లాభాలేంటివి, ఈ రెండింటిని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ డిమానిటైజేషన్. Demonetization means stopping a form of currency from being legal tender. That means that this currency can no longer be legally used. It cannot be used to buy things, and if it is paid into the bank, your bank manager should not accept it. Once again repeat students, demonetization means stopping a form of currency from being legal tender. అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని చలామణి నుంచి ఆపేయడం, చలామణి లేకుండా నిలుపుదల చేయడాన్నే, చట్టబద్ధమైన ద్రవ్యాన్ని చలామణి కాకుండా నిలుపుదల చేయడాన్నే ద్రవ్యం రద్దు అంటాం. ప్రస్తుతం చట్టపరంగా చలామణిలో ఉన్న ద్రవ్యాన్ని రద్దు చేయడాన్ని నోట్ల రద్దు లేదా నాణాల రద్దు అని కూడా అనొచ్చు. దట్ మీన్స్ దట్ దిస్ కరెన్సీ కెన్ నో లాంగర్ బీ లీగల్లీ యూజ్డ్. అంటే తర్వాత కాలంలో చట్టబద్ధంగా ఇది అమల్లోకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక దేశంలో ఉన్న మొత్తం ద్రవ్యాన్నైనా రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ద్రవ్యాన్ని చలామణిలో తీసుకురావచ్చు, లేదా కొద్ది ద్రవ్యాన్ని, కొన్ని రకాల ద్రవ్యాన్ని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ద్రవ్యాన్నైనా తీసుకురావచ్చు. అంటే చట్టబద్ధంగా రద్దు చేయబడ్డ ద్రవ్యాన్ని తిరిగి యూజ్ చేయడానికి వీలుండదు. ఇట్ కెనాట్ బి యూజ్డ్ టు బై థింగ్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ పెయిడ్ ఇన్ టు ద బ్యాంక్. అంటే ఈ రద్దు చేయబడ్డ ద్రవ్యాన్ని ఉపయోగించి మనం ఎటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయలేం, బ్యాంకుకు కూడా చెల్లించలేం. యువర్ బ్యాంక్ మేనేజర్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అంటే మీ బ్యాంకు మేనేజర్ కూడా రద్దు చేయబడ్డ నోట్లను తిరిగి తీసుకోవడానికి అంగీకరించడు. అయితే అది సర్టెన్ పీరియడ్, కొంత సమయం వరకు ప్రభుత్వం సమయం ఇస్తుంది. రద్దు చేయబడ్డ కాలం నుంచి 3 months ఆర్ 6 monthsలో మన దగ్గర ఉన్న రద్దు చేయబడ్డ ద్రవ్యం మొత్తం కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకొని కొత్త ద్రవ్యాన్ని పొందవలసిందిగా ప్రభుత్వం కోరుతుంది. ఆ లోపల ఆ ద్రవ్యాన్ని మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేసి కొత్త ద్రవ్యంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే భారతదేశంలో ఇటీవలి కాలంలో నగదు ఉపసంహరణ అనేది ఎప్పుడు ప్రకటించబడ్డది అంటే తీసుకుంటే మనకు నవంబర్ 8, 2016 అర్ధరాత్రి ప్రకటన అనేది, అంటే తెల్లవారితే నవంబర్ 9 అనగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2 నోట్లను చలామణిలో నుంచి రద్దు చేయడం జరిగింది. ఒకటి 500 రూపాయల నోటు, ఇంకొకటి 1000 రూపాయల నోటు. ప్రజల దగ్గర ఉన్న 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇక మీదట తెల్లారితే బయట చెల్లవు. వాటన్నిటినీ బ్యాంకులో డిపాజిట్ చేసి దానికి సమానమైన ద్రవ్యాన్ని బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. దాని స్థానంలో కొత్త 500 రూపాయల నోట్లు, కొత్త 2000 రూపాయల నోట్లు వస్తాయనే ప్రకటన చేయడం జరిగింది. దాంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రజల దగ్గర ఉన్న ద్రవ్యం, వ్యాపార కార్యకలాపాలు కొన్ని రోజుల పాటు స్తబ్దంగా జరగడం జరిగింది. అటువంటి ప్రకటన అనేది నవంబర్ 8, 2016 అర్ధరాత్రి రోజున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది. దీన్నే నగదు ఉపసంహరణ అని అంటాం, అంటే డిమానిటైజేషన్ అంటాం.
అంటే చలామణిలో ఉన్న మొత్తం ద్రవ్యాన్నైనా రద్దు చేసి కొత్త ద్రవ్యాన్ని ప్రవేశపెట్టవచ్చు, లేదా చలామణిలో ఉన్న కొంత ద్రవ్యాన్ని రద్దు చేసి, అంటే కొన్ని రకాల నోట్లను రద్దు చేసి కొన్ని రకాల నాణ్యాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను కొత్త నాణ్యాలను ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయవచ్చు. డిమానిటైజేషన్ కెన్ బి అప్లైడ్ టు కాయిన్స్, బ్యాంక్ నోట్స్ అండ్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కరెన్సీ. అంటే డిమానిటైజేషన్ అనేది కాగితపు ద్రవ్యానికి, బ్యాంకు నోట్లకు వర్తింపజేయవచ్చు, లేదా నాణ్యాలకు కూడా వర్తింపజేయవచ్చు. ఆఫ్టర్ ఎ సర్టెన్ కట్ ఆఫ్ డేట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యూజ్ దోస్ నోట్స్ అండ్ కాయిన్స్ టు పే ఫర్ థింగ్స్. అంటే ప్రభుత్వం ప్రకటించిన నిర్ణీత సమయం తర్వాత అటువంటి నోట్లను కానీ నాణ్యాలను కానీ ఎటువంటి వస్తువులు కొనడానికి, తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేయడానికి కూడా అంగీకరించడం అనేది జరగదు. ఆ నిర్ణీత సమయం లోపే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం లేదా వస్తువులు కొనుగోలు చేయడం అనేది చేయాలి అని ప్రభుత్వం ప్రకటన చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్టర్ సర్టెన్ కట్ ఆఫ్ డేట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు యూజ్ దోస్ నోట్స్ అండ్ కాయిన్స్ టు పే ఫర్ థింగ్స్. అటువంటి రద్దు చేయబడ్డ నోట్లను కానీ కాయిన్స్ను కానీ వస్తువులను కొనడానికి ఉపయోగించడం అనేది కుదరదు. ఆ సర్టెన్ టైం తర్వాత కొనుగోలు చేయడం కుదరదు. అయితే అడ్వాంటేజెస్ ఆఫ్ డిమానిటైజేషన్, ఇటువంటి డిమానిటైజేషన్ ప్రకటన వల్ల భారతదేశంలో ఎటువంటి లాభాలు కలుగుతాయి అని ప్రభుత్వం చెప్పింది అంటే అందులో ముఖ్యమైన ఒక 4 అంశాలని ఇక్కడ బోర్డు మీద చూపడం జరిగింది. మొదటి లాభం ఏంటంటే గెటింగ్ ఫేక్ కరెన్సీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. గెటింగ్ ఫేక్ కరెన్సీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్, దొంగ నోట్లను చలామణి నుండి తప్పించవచ్చు. అంటే 500 రూపీస్ నోట్సు, 1000 రూపీస్ నోట్సు, ఇవి రెండు ఎక్కువగా డూప్లికేట్ నోట్స్ తయారవుతున్నాయి, వాటిని గుర్తించడం కూడా కష్టమవుతుంది అనుకున్న సందర్భంలో ధనవంతులు ఎక్కువగా ఈ 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు దాచిపెడుతున్నారు, ఇళ్లలోనే దాచిపెడుతున్నారు, బ్లాక్ మనీగా పెంచుకుంటున్నారు. అంతేకాకుండా టెర్రరిస్టులు, నక్సలైట్లు కూడా ఈ 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్సే వాళ్ళ దగ్గర నిధిగా ఉంచుకుంటున్నారనే భావించి అటువంటి ద్రవ్యాన్ని వారి నుంచి తిరిగి రప్పించడానికి, వారి దగ్గర ఉన్న నోట్లు చెల్లకుండా, టెర్రరిస్టులు నక్సలైట్ల దగ్గర ఉండే నోట్లు చెల్లకుండా చేయడం కోసం ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ దాచిపెట్టిన వాళ్ళ నుంచి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, లేకపోతే అటువంటి ద్రవ్యాన్ని చలామణిలో లేకుండా, ఫేక్ నోట్స్, దొంగ నోట్లు అనేవి లేకుండా చేయడం కోసం ఈ డిమానిటైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. డిమానిటైజేషన్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు గెట్ ఫేక్ కరెన్సీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ ఏ కంట్రీస్ ఎకానమీ సిన్స్ సచ్ కరెన్సీస్ కెనాట్ బీ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మనకు ఎప్పుడైతే నోటు రద్దు అనేది జరుగుతుందో ఆ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇటువంటి నోట్లను దేశంలోని ఎటువంటి బ్యాంకులు కానీ ఫైనాన్స్ కంపెనీలు కానీ డిపాజిట్ చేసే అవకాశం ఉండదు. ఆ లోపే డిపాజిట్ చేసుకోవాలి, దానికి సరైన ఆధారాలు చూపించాలి. ఆదాయానికి మించి నోట్లను జమ చేసినప్పుడు వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. సరైన ఆధారాలు లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన వారి విషయాల వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందనే విషయాన్ని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దొంగ నోట్లను దేశ ఆర్థిక చలామణి నుండి తప్పించవచ్చు. ఏ బ్యాంకు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ అటువంటి నోట్లను డిపాజిట్ చేసుకోవు. రద్దు చేసిన తర్వాత ఏ బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ అటువంటి నోట్లను డిపాజిట్ చేసుకోవడం జరగదు. అనదర్ వన్, కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. అనదర్ వన్ అడ్వాంటేజ్ ఈజ్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్. అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చు. నోట్ల రద్దు ఆధారంగా, డిమానిటైజేషన్ ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చు. ఎలా అంటే డిమానిటైజేషన్ ఈజ్ యూజువల్లీ సైటెడ్ యాజ్ హ్యావింగ్ వన్ కీ అడ్వాంటేజ్, దిస్ దట్ ఇట్ కెన్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్. టేకింగ్ certain notes out of circulation can help the government to
control public spending. Once again repeat students, demonetization is usually cited as having one key advantage, this that it can control inflation. అంటే అధిక విలువ గల కొన్ని నోట్లను చెలామణి నుంచి నిషేధించడం వల్ల ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయడం తగ్గుతుంది, స్పెండింగ్ ద మనీ. అందువల్ల ధరల పెరుగుదలను అరికట్టవచ్చు. టేకింగ్ సర్టెన్ నోట్స్ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్, కొన్ని నోట్లను సర్క్యులేషన్ నుంచి అంటే చెలామణి నుంచి మినహాయించడం వల్ల కెన్ హెల్ప్ ద గవర్నమెంట్ టు కంట్రోల్ పబ్లిక్ స్పెండింగ్. అంటే ప్రజల దగ్గర ఉండే కొంత ద్రవ్యం చెల్లుబాటు కాకుండా పోవడంతో ప్రజలు చేసే ఖర్చులు తగ్గిపోతాయి, వస్తువులు కొనడానికి చేసే ఖర్చులు తగ్గుతాయి. అటువంటప్పుడు వస్తువుల యొక్క ధరలు అదుపులో ఉండడం జరుగుతుంది. వస్తువులకు ఉండే డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రజలు స్పెండింగ్ కాస్ట్ ఆఫ్ స్పెండింగ్ అనేది అంటే ఎక్కువ వ్యయం ఎప్పుడు చేస్తారో వస్తువుల మీద, అప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఎక్కువ అవుతుంది. అటువంటి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే ప్రజల దగ్గర ఉండే ద్రవ్యం సప్లై అనేది తగ్గించాలి. ఇటువంటి నోట్ల రద్దు కారణంగా ప్రజల దగ్గర ఉండే ద్రవ్య సప్లైలో కొంత భాగం చెల్లుబాటు కాకుండా పోతుంది. అందువలన ప్రజలు చేసే వ్యయాలు కూడా, వస్తువుల కొనుగోలు కోసం చేసే వ్యయాలు తగ్గుతాయి. అందువల్ల ధరలో అదుపులోకి తీసుకొచ్చే అవకాశం కూడా ప్రభుత్వానికి కలుగుతుందని చెప్పొచ్చు. థర్డ్ వన్ ఈజ్ ట్యాక్స్ కలెక్షన్, పన్నులు వసూలు చేసే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుంది. డిమానిటైజేషన్ వల్ల పన్నులు వసూలు చేసే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుంది. మనీ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ డ్యూరింగ్ డిమానిటైజేషన్ కెన్ బి ట్యాక్స్డ్ especially if the affected parties were trying to avoid taxation by keeping hard cash. ఎవరైతే నగదును దగ్గర ఉంచుకొని బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా, పన్నులు కట్టకుండా బ్లాక్ మనీని పెంపొందించుకుంటారో అటువంటి వాళ్ళు ఆ రద్దయిన నోట్లను తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాంకులో డిపాజిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బుకు తప్పనిసరిగా ట్యాక్స్ పే చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది అధిక మొత్తంలో నగదు నిల్వలు తమ దగ్గర ఉంచుకొని పన్నులు చెల్లించరు. కానీ నోట్ల రద్దు కాలంలో బ్యాంకులో డిపాజిట్ చేయవలసి వచ్చినప్పుడు ఆ మొత్తానికి పన్ను తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పన్ను ద్వారా లేదా ఆస్తి పన్ను ద్వారా వచ్చే ట్యాక్స్ అనేది ఎక్కువైపోయి ప్రభుత్వ ఆదాయ వనరులు పెరగడానికి డిమానిటైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద మూవ్ టు డిజిటల్ కరెన్సీ, సంఖ్యాత్మక ద్రవ్యం వైపు సాగడం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరుగుతుందో అప్పుడు ప్రజల యొక్క ఆలోచన కానీ ప్రభుత్వ విధానాలు కానీ డిజిటల్ కరెన్సీ వైపు పోతుంటాయి. సమ్ కామెంటేటర్స్ ఆర్గ్యూ దట్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ ఆల్ బీ యూజింగ్ డిజిటల్ కరెన్సీ. కొంతమంది వాదన ప్రకారం రాబోయే కాలంలో సంఖ్యాత్మక ద్రవ్యం చలామణిలో ఉంటుంది. నగదు అనేది మనకు చేతుల్లో కనిపించదు. ఏ వస్తువులు కొనడానికైనా ఏ సేవలు పొందడానికైనా ప్రతి వ్యవహారాల్లోనూ డిజిటల్ కరెన్సీ అంటే సంఖ్యాత్మక ద్రవ్యం మాత్రమే చలామణిలో ఉంటుంది అని కొంతమంది వ్యక్తులు వాదిస్తున్నారు. ఈ విధంగా జరిగితే ద్రవ్యం రద్దు మనకు డిజిటల్ కరెన్సీ వైపు నడిపిస్తుంది, అంటే సంఖ్యాత్మక ద్రవ్యం వైపు నడిపిస్తుంది. సచ్ యాజ్ బిట్ కాయిన్స్. ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ, then one advantage of demonetization is that it will help to people, propel us to the future. Once again repeat, if this is true, then one advantage of demonetization is that it will help to propel us into the future. కొంతమంది వాదన ప్రకారం రాబోయే కాలంలో సంఖ్యాత్మక ద్రవ్యం మాత్రమే చలామణిలో ఉంటుంది అని చెప్తున్నారు. ఏవో కొన్ని
చిల్లర ద్రవ్యం చిన్న చిన్న విలువ చేసే నోట్లు కానీ తర్వాత నాణ్యాలు కానీ చలామణిలో ఉంటాయి. ఎక్కువ వ్యవహారాలన్నీ కూడా డిజిటల్ కరెన్సీ ద్వారానే జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు వాదిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, 2016లో కరెన్సీ రద్దు తర్వాత డిజిటల్ కరెన్సీ యూజ్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, అమెజాన్ పే కానీ ఇలాంటి వాటి ద్వారా ప్రతి వ్యవహారంలో, వస్తువుల కొనుగోలులో అన్నిట్లో కూడా మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నాం. తర్వాత కరెన్సీని ఉపయోగించకుండా చెక్కుల ద్వారా, డీడీల ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా ఇలా యాప్లను ఉపయోగించి మనం యూపీఐ కోడ్ నెంబర్, యూపీఐ పిన్ ఉపయోగించి ప్రతి యాప్ నుండి మనం చేయాల్సిన చెల్లింపులు చేస్తున్నాం. మనకు రావాల్సిన అమౌంట్ కూడా మన ఖాతాల్లోకి ఆన్లైన్లోనే మనకు వస్తుంది. అంటే మొబైల్ బ్యాంక్ అనేది యూజింగ్ 2016 తర్వాత బాగా పెరిగిందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం డిమానిటైజేషనే. అంటే సరిపడిన ద్రవ్యం చేతుల్లో లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు చూడడం జరుగుతుంది. ఆ ప్రత్యామ్నాయ మార్గాల యూజెస్ కూడా ఎక్కువ పెరుగుతాయి. నగదు ఉపసంహరణకు ముందు కూడా ఇటువంటి మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉంది, కానీ ప్రజల ఆదరణ ఎక్కువ లేదు. కానీ ప్రస్తుత కాలంలో క్రమక్రమంగా డిజిటల్ కరెన్సీ యూజింగ్ అనేది ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చు. అది మన దేశంలో వస్తున్న ప్రధాన మార్పు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు అనేవాళ్ళు ఎక్కువ అవుతుంటారు. బ్లాక్ మనీ కానీ, ఫేక్ కరెన్సీని కానీ నిర్మూలించడానికి వ్యాపార వ్యవహారాలు సులభంగా నడవడానికి జరగవచ్చు. ఎక్కడికి పోతే అక్కడికి పెద్ద అమౌంట్ను దగ్గర పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మన జేబులో ఉండే ఫోనే మన ఏటీఎం, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్సే మన డిజిటల్ కరెన్సీగా చెప్పొచ్చు. కరెన్సీ మొత్తాన్ని చలామణిలో ఉన్న ద్రవ్య సప్లైని తగ్గించి ఏదో కొద్ది కరెన్సీని చలామణిలో ఉంచి ఎక్కువ వ్యవహారాలను మనకు సంఖ్యాత్మక ద్రవ్యంగా మార్పు చేయడం, ప్రతి వారి అకౌంట్లో తగ్గిన మేరకు ఎవరికి చెల్లిస్తున్నామో వాళ్ళ అకౌంట్లో పెరగడం అనేది ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం. ఇవి అడ్వాంటేజెస్. మరి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి డిమానిటైజేషన్ వల్ల. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటియో ఒకసారి చూద్దాం. లిటిల్ క్యాష్ ఇన్ సర్క్యులేషన్, తక్కువ మొత్తంలో చలామణిలో ఉన్న ద్రవ్యం అనేది ఈ నోట్ల రద్దు లేదా నోట్ల ఉపసంహరణ వల్ల ఉన్న నష్టం లేదా లోపం ఒక ముఖ్యమైన లోపంగా చెప్పొచ్చు. క్యాష్ క్రంచ్ ఈజ్ ఏ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డిమానిటైజేషన్ డ్యూ టు ద unavailability of small currency. Demonetizations as issue which makes it difficult to make small purchases. Students, once again repeat, cash crunch is a major disadvantage of demonetization due to the unavailability of small currency denominations, an issue which makes it difficult to make small purchases. అంటే తక్కువ మొత్తాల్లో కొనుగోలు చేసే వారికి చిల్లర ద్రవ్యం లభ్యం కాకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా చెప్పొచ్చు. మన భారతదేశంలో కూడా నవంబర్ 9 నుంచి 2016 నవంబర్ 9 నుంచి చాలా కాలం పాటు ఒక సంవత్సరంన్నర పాటు ఈ చిల్లర సమస్య అనేది ఎక్కువ ఎదుర్కొన్నాం. ఎందుకంటే 500, 1000 రూపాయల నోట్లు తీసేసి అన్నీ కొత్తగా 2000 రూపాయల నోట్లు మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్ల గతంలో 500 చిల్లర దొరకాలంటేనే కష్టంగా ఉండేది. 2000 రూపాయల నోటు చిల్లర దొరకాలంటే చిన్న వ్యవహారాల కోసం, అంటే 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల కొనుగోలుకు 2000 రూపాయల నోటు ఇస్తే వస్తువు అమ్మకున్నా లేదు కానీ నేను చిల్లర ఇవ్వలేననే పరిస్థితి వ్యాపారస్తుల్లో ఉండేది. తర్వాత బ్యాంకుకు పోయినా కూడా మన దగ్గర ఉండే 500, 1000 రూపాయల నోట్లు డిపాజిట్ చేసినప్పుడు సరిపోను మొత్తం చిల్లర ద్రవ్యం అనేది, అంటే 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఇవ్వలేక కొంతకాలం తర్వాత 2000 నోట్లు ఇవ్వడంతో ఆ 2000 నోట్లు మార్చుకునే పరిస్థితి కూడా
వినియోగదారులకు లేకపోవడం, బ్యాంక్ కస్టమర్స్కు లేకపోవడం అనేది కూడా ఎదురైంది. అంటే అటు వ్యాపారస్తుల్లో కానీ ఇటు వినియోగదారుల్లో కానీ చిల్లర ద్రవ్యం దొరకక వ్యాపార కార్యకలాపాలు అనేవి సజావుగా జరగక ఇబ్బందుల పాలకు కావడం అనేది డిమానిటైజేషన్ యొక్క ఒక లోపం లేదా నష్టంగా, డిసడ్వాంటేజెస్గా చెప్పవచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఇన్కన్వీనియన్స్ అండ్ annoyance to the public. ఇన్కన్వీనియన్స్ అండ్ అనోయన్స్ టు ద పబ్లిక్ అంటే ప్రజలకు అసౌకర్యం మరియు వేదన కలిగించే పరిస్థితి డిమానిటైజేషన్ వలన వచ్చింది. సమ్ టైమ్స్ ద గవర్నమెంట్ విల్ రిమూవ్ సర్టెన్ denominations of banknotes from circulation but keep others. It can be annoying when smaller coins are removed from circulation and you do not have enough change. Further, queuing up in banks to deposit money or exchange currency can be queuing up in banks to deposit money or exchange currency can be inconvenience. బ్యాంకులో పాత నోట్లను డిపాజిట్ చేయాల్సిన దానికి లైన్ కట్టి పెద్ద క్యూ కట్టి వేచి ఉండవలసిన పరిస్థితి రావడం, చిల్లర నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరగవలసి రావడం, అవి అందుబాటులో లేకపోవడం మొదలగు అసౌకర్యాలన్నీ కూడా ప్రజలను ఇబ్బందులకి వేదనకు గురి చేసినాయని చెప్పొచ్చు. ఇది ఒక డిసడ్వాంటేజెస్లో ఒక అంశంగా చెప్పొచ్చు. థర్డ్ వన్ ఈజ్ స్లో డౌన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఎకనామిక్ గ్రోత్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ పీరియడ్ ఆఫ్ lull due to business disruptions, at least in the short term. Once again repeat, economic growth will experience a period of lull due to business disruption, at least in the short term. స్వల్పకాలానికి సంబంధించి వ్యాపార అంతరాయం ఏర్పడడం, వ్యాపారం అనేది నిద్రాణంలో ఉండడం మొదలగున్నవి ఆర్థిక వృద్ధిని మందగింపజేసినాయి. అంటే చిల్లర దొరకక వ్యాపార కార్యకలాపాలు సరిగా జరగకపోవడం, చెల్లించవలసిన వాళ్లకు చెల్లింపులు చేయలేకపోవడం, తర్వాత మనకు రావాల్సిన ఆదాయాలు సకాలంలో రాకపోవడం, ఇవన్నీ కూడా కరెన్సీ సప్లై ఆగిపోవడం వలన నగదు ఉపసంహరణ జరిగి కొత్త కరెన్సీ మార్కెట్లోకి రావడానికి మధ్య సమయంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు అనేది మందగించింది. వ్యాపార కార్యకలాపాలు నిద్రాణంగా నెమ్మదిగా జరిగినాయి అనే విషయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ ఆర్థిక వృద్ధి రేటు మందగించడానికి, తక్కువ రేట్లో నమోదు కావడానికి నగదు ఉపసంహరణ అనేది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అది ఒక లోపం లేదా నష్టం. లాస్ట్ వన్ ఈజ్ ప్యానిక్. భయాన్ని కలిగించడం లేకపోతే విస్మయానికి గురి చేయడం. నాట్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ ద ఎసెన్స్ ఆఫ్ డిమానిటైజేషన్ అండ్ దేర్ఫోర్ such an exercise is likely to result in public among a section of the population. నోట్ల రద్దు వ్యవహారం కొంతమందిని విస్మయానికి గురి చేసింది. వారికి ఈ నోట్ల రద్దు గురించి అవగాహన లేకపోవడం, తర్వాత ఈ నోట్ల రద్దు వలన బ్యాంకుల చుట్టూ వాళ్ళు తిరగవలసి రావడం మొదలగు కారణాల వలన తమ డబ్బంతా మాయమైపోతుందనే బాధ కూడా ఉంది. తాము సంపాదించిన డబ్బు మొత్తం అకౌంట్లో ఉంటుందో ఉండదో, తమ దగ్గర ఉన్న నోట్లు మళ్ళీ కొత్త నోట్లుగా మారతాయా మారవో, మళ్ళీ మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి నగదు మన చేతులకు వస్తుందా రాదా అనే అపోహలు అనేవి ప్రజల్లో ఉండి చాలా వరకు ప్రజలు భయానికి విస్మయానికి గురి కావడం కూడా జరిగింది. సో కొన్ని లాభాలు, డిమానిటైజేషన్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, అంతేకాకుండా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాకపోతే నష్టాలు స్వల్పకాలికమైనవి, లాభాలు అనేవి దీర్ఘకాలికమైనవి. దీర్ఘకాలికమైన లాభాల కోసం స్వల్పకాలికమైన కొన్ని ఇబ్బందులు భరించవలసిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని మా భారత ప్రభుత్వం కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఓకే స్టూడెంట్స్.